కేవలం 30,000 టు 40,000 గట్టిగా మాడితే 50,000 ఉంటే చాలు. ఈ వ్యాపారాన్ని పెట్టుకొని బ్రహ్మాండంగా నడపొచ్చు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి ఈ వీడియో చేస్తున్నా. అందుకే మిమ్మల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగట్లే వేరే ఛానల్స్ లాగా. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. నాకు మా టీంకి కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. భారతదేశంలో పూజా సామాగ్రి వ్యాపారం అనేది ఎప్పుడు నష్టాలు అనేవి లేని ఒక అద్భుతమైన స్వయం ఉపాధి మార్గం. ఎందుకంటే దీంట్లో పెట్టుబడి చాలా తక్కువగా ఉండి లాభాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రభుత్వ సబ్సిడీల సహాయంతో కేవలం 30,000 రూపాయల పెట్టుబడితోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 30-50% వరకు లాభాలను చాలా ఈజీగా అందుకోవచ్చు ఈ వ్యాపారంలో. మన దేశంలో భక్తిభావం కానీ, సాంప్రదాయాలకు కానీ, వీటికి ప్రజలు ఇచ్చేటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ప్రతి ఇంట నిత్య పూజలతో పాటు సంవత్సరం పొడుగున పండుగలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, వ్రతాలు, నోములు ఇలాంటి ఎన్నో రకాల శుభకార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ పూజా సామాగ్రి యొక్క వస్తువులు చాలా అవసరమవుతాయి. ప్రస్తుతం నగరాల్లో, పట్టణాల్లో ఉండేటువంటి బిజీ లైఫ్ వల్ల ప్రజలకి మార్కెట్కి వెళ్ళి ప్రతి వస్తువుని వెతికి తెచ్చి పెట్టుకోవడం అనేది అతిపెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్యనే ఒక వ్యాపార అవకాశంగా మార్చుకుని అన్ని రకాల పూజా వస్తువుల్ని ఒక దగ్గరే ఒక కిట్ రూపంలో అందిస్తే కస్టమర్లు ఖచ్చితంగా ఎగబడి కొంటారు. అనుభవజ్ఞులైనటువంటి పురోహితుల యొక్క సలహాలతో వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, దీపావళి ఇలా రకరకాల పండుగలకు కావాల్సినటువంటి వస్తువుల యొక్క జాబితాని ముందే సిద్ధం చేసుకుని అందమైన ప్యాకింగ్తో హోమ్ డెలివరీ కూడా ఇస్తే బిజినెస్ బ్రహ్మాండంగా చాలా తక్కువ టైంలో పుంజుకుంటుంది. ఈ పూజా సామాగ్రి వ్యాపారాన్ని కేవలం 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల చిన్న పెట్టుబడితో మీ ఇంటి నుంచే సులభంగా ప్రారంభించవచ్చు. ఈ మొత్తంలో ఎక్కువ భాగం పసుపు, కుంకుమ, అగరబత్తీలు, కర్పూరము, లేకపోతే గంధము, ఒత్తులు, సాంబ్రాణి, ఇంకా కిట్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఇలాంటివి కొనుగోలు చేయడానికి సరిపోతుంది అమౌంట్. సో మీరు లేదు పెద్ద ఎత్తున హోల్సేల్ దుకాణంతో ఒక సొంత బ్రాండ్ ఆన్లైన్ స్టోర్ పెట్టాలి అనుకుంటే మాత్రం దాదాపు 1,00,000-2,00,000 రూపాయల వరకు క్యాపిటల్ అనేది మనకి అవసరమవుతూ ఉంటుంది. ఈ వ్యాపారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం లేదా ముద్రా లోన్ ద్వారా బ్రహ్మాండంగా ఈజీగా కూడా మీకు లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రభుత్వ పథకాల కింద తయారీ రంగం, సేవా రంగం యొక్క వ్యాపారాలకి 15% నుంచి 30% వరకు సబ్సిడీ కూడా మీకు రాయితీ లభిస్తుంది. దీనివల్ల పెట్టుబడి భారం చాలా వరకు మనకు తగ్గిపోతుంది. ఈ లోన్లు, సబ్సిడీల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి జిల్లా పారిశ్రామిక కేంద్రం అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్స్ ఉంటాయి ప్రతి జిల్లా కేంద్రంలో. అక్కడికి మీరు వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడవచ్చు. లేదా డిజిటల్ సేవా కేంద్రాలు ఉంటాయి, వాటికి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిజిటల్ సేవా కేంద్రం అని గూగుల్ చేయండి. లాభాల యొక్క వివరాలు మనం అబ్జర్వ్ చేస్తే ఈ బిజినెస్లో లాభాల శాతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంట్లో మనకి లాభాలు అనేది అట్రాక్టివ్గా పూజా వస్తువుల్ని జనరల్గా హోల్సేల్ మార్కెట్ నుంచి కొనుక్కొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా విడగొట్టి కిట్ రూపంలో అమ్మడం వల్ల 30-50% వరకు నెట్ ప్రాఫిట్ ఉంటుంది అన్ని ఖర్చులు పోను. ఎగ్జాంపుల్, మీరు ఒక వ్రతం కిట్ని తయారు చేయడానికి 100 రూపాయలు ఖర్చు చేశారు అనుకుందాం. దాన్ని మార్కెట్లో 200-250 వరకు చాలా ఈజీగా అమ్మేయచ్చు. గట్టిగా 300-350 కూడా అమ్మచ్చు. దీని ప్రకారం చూసుకుంటే పెట్టిన పెట్టుబడి కేవలం 3-4 నెలల వ్యవధిలోనే వెనక్కి వచ్చేస్తుంది. దీన్ని రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బిజినెస్లో. ఈ వ్యాపారాన్ని విజయవంతంగా నడపాలి అంటే సరైనటువంటి ప్రణాళికతో కస్టమర్ని ఆకట్టుకోవాల్సి ఉంటుంది. మీ ఏరియాలో ఉండేటువంటి బ్రాహ్మిన్స్, ఈ పురోహితులు ఉంటారు కదా, వాళ్ళని అన్ని రకాల పూజా కిట్లు నడిపిస్తాయని చెప్పి వాళ్ళకు కూడా మీరు కార్డు ఇవ్వచ్చు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. పెళ్ళిళ్ళు, వ్రతాలు చేయించేటువంటి పురోహితుల ద్వారా మీకు నేరుగా పెద్ద ఎత్తున ఆర్డర్లు కూడా వస్తాయి వాళ్ళ ద్వారా మీ దగ్గరికి. అలాగే మీ చుట్టుపక్కల ఉండేటువంటి అపార్ట్మెంట్లు, కాలనీల్లో పాంప్లెట్లు కూడా పంచడం ద్వారా, వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయడం ద్వారా కస్టమర్ని చాలా బ్రహ్మాండంగా మీరు పెంచుకోవచ్చు. ఆర్డర్ల కోసం కానీ, హోమ్ డెలివరీ కోసం కానీ మీరు రకరకాల ప్రయత్నాల ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చు.